హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 14 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో షియాంటి వచ్చి మ్యాప్ ఇచ్చేసి వెళ్ళుంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మ్యాప్ లో ఇవ్వబడిన ప్లేస్ కి అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటే ఎవరో మనల్ని ఫాలో చేస్తూ ఉన్నారు అని యూచి అంటుంది. వస్తే రానివ్వు, మనము షీఫాంగ్ ని మింగ్షూని ఎంట్రన్స్ లో కాపలాకి పెట్టేసి వచ్చాం కదా, వాళ్ళు మనల్ని ఎవరు ఫాలో చేస్తారో చూసుకుంటారు అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఒక అమ్మాయి, అదే నిన్న మాస్క్ వేసుకుని మ్యాప్ కూడా ఇచ్చుంటుంది కదా, తను లోపలికి వెళ్తూ ఉంది. షీఫాంగ్, మింగ్షూ ఇదంతా చూస్తూ ఉన్నారు. ఆమె వెనకాలే ఈ అంకుల్ కూడా ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. మింగ్షూ చూసేసి, ఈయన ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు? ఆయన దగ్గర కూడా నెమలిపిల్ల దగ్గర ఉన్న సేమ్ టోకెన్ లాగా ఈయన దగ్గర కూడా ఉంది. వీళ్ళకేమైనా కనెక్షన్ ఉంటుందా అని అంటుంది. లోపలికి వెళ్దామా అని షీఫాంగ్ అంటున్నాడు. ఇప్పుడు మన వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళగానే యూచి ఈ ప్లేస్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది అని అంటుంది. అంతలోపు ఆ అమ్మాయి ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్లి ఒక డోర్ లాంటిది ఓపెన్ చేసి లోపలికి వెళ్లి మళ్ళీ ఆ డోర్ ని క్లోజ్ చేసేసుకుంటుంది. ఆమె వెనకాలే అంకుల్ వస్తున్నాడు. ఆయనకి ఏం అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి వచ్చింది, తనని ఫాలో చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదే అని కన్ఫ్యూజ్ అవుతూ లోపలికి వస్తున్నాడు. జిన్షావ్ కనిపెట్టేస్తున్నాడు. మనల్ని ఫాలో చేసుకుంటూ వచ్చిన అమ్మాయి కనిపించకుండా మిస్ అయ్యి వెళ్లిపోయింది, కానీ అంకుల్ మాత్రం లోపలికి వస్తున్నాడు అని. కరెక్ట్ గా అంకుల్ ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నారు. ఏం అంకుల్, మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని కవర్ చేస్తున్నాడు. నిజం చెప్తారా చెప్పరా అని యూచి సీరియస్ అవుతూ ఉంటే అంతలో ఆ ఫాలో చేసుకుంటూ వచ్చిన అమ్మాయి పైన ఒక బాంబ్ లాగా ఉంది, దాన్ని ఆన్ చేసేస్తుంది. వెంటనే ఫాక్స్ డెమాన్ తనని అటాక్ చేద్దామని అటాక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆమె చేతికి లైట్ గా దెబ్బలు తగులుతుంది. అక్కడి నుండి పారిపోతుంది. ఆ బాంబు పేలి ఆ గుహ అంతా దారుణంగా కూలిపోతుంది. అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు తప్పించుకొని పరిగెస్తున్నారు. షీఫాంగ్, మింగ్షూ ఇద్దరు, ఏంటి ఈ గుహ కూలిపోయి పడిపోయింది, ఇప్పుడేం చేయాలి, మన వాళ్ళంతా లోపల స్టక్ అయిపోయారే అని బయట నిలబడుకొని చూస్తూ ఉన్నారు. ఫాక్స్ డెమాన్, లీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు చెరొక వైపు నిలబడి ఉన్నారు. మధ్యలో కూలిపోయి రాళ్లంతా పడిపోయి ఉన్నాయి. ఏం చేయాలి తెలియక షాక్ లో ఉన్నారు. ఇంకొక పక్క మన హీరో యూచిని కాపాడాలి అని యూచి మీద రాళ్లు పడకూడదు అని జిన్షావ్ యూచి మీద పడిపోయి తన మీద రాళ్లు పడకుండా చూసుకుంటున్నాడు. కానీ ఒక పెద్ద రాయి జిన్షావ్ మీద పడిపోతుంది. దాన్ని భరించలేకపోతున్నాడు. యూచి, రే ఏం చేస్తున్నావురా అని నెమ్మదిగా దాని నుండి బయటకు వచ్చేసి ఆ పెద్ద రాయిని పక్కకు తీయాలి అని ట్రై చేస్తూ ఉండే లోపే ఆ రాయి జిన్షావ్ మీద పడిపోతుంది. ఎనర్జీ అంతా లాస్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇక్కడేమో ఇద్దరు చెరొక పక్క ఉంటున్నారు. సీనియర్ అని అరుస్తుంది లీ. నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాడు. అంతలో లీ కాళ్ళకి ఏదో దెబ్బలు తగిలినట్టు ఉంది. దాన్ని కరెక్ట్ గా ఫాక్స్ డెమాన్ కనిపెట్టేసి, నీకు దెబ్బలు తగిలాయా అని అడుగుతున్నాడు. లేదు, పర్లేదు, నాకేం కాలేదు సీనియర్ అంటుంది లీ. నా మ్యాజిక్ పవర్ యూజ్ చేసి ఈ రాళ్లని పగలగొట్టైనా అని ఫాక్స్ డెమాన్ అంటూ ఉంటే, వద్దు యూజ్ చేయకండి, మళ్ళీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పవర్ అవసరమైతే అప్పుడేం చేయాలి, కొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం అంటుంది. నీకు ఎప్పుడైనా పక్క వాళ్ళ గురించేనా, పక్కన వాళ్ళని కాపాడాలని మాత్రమే ఉంటుందా అని అంటున్నాడు. సైలెంట్ గా థింక్ చేస్తూ ఇద్దరు నిలబడి ఉన్నారు. ఇంకొక పక్క కళ్ళు తిరిగి పడిపోయిన జిన్షావ్ని ఒళ్ళో పడుకోబెట్టేసుకుని ఏడుస్తూ, త్వరగా లేయ్, పడ్డ కష్టాలంతా చాలు, త్వరగా లేయ్ అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూ ఉన్నప్పుడే జిన్షావ్ లేచి, నాకేం కాలేదు, కొంచెం వీక్ గా ఉన్నాను, ఎందుకు ఎవరో చనిపోయినట్లు ఏడుస్తూ ఉన్నావు అని అంటున్నాడు. జిన్షావ్ని లేపి కూర్చోబెట్టేసి, నీకు ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. జిన్షావ్ వెంటనే ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతున్నాడు. యూచి, నీకు గుర్తుందా, మనమిద్దరం లేచిన కొత్తల్లో ట్రావెల్ చేయడానికి డబ్బులు ఎక్కువ కావాలి అని ఈ గుహలోకి నేను వచ్చేసి రాళ్ళేమైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నాను. అప్పుడు నేను 7 రోజులు ఇక్కడే ఇరుక్కొని పోయాను. కనీసం వాటర్ కూడా దొరకలేదు. అప్పుడు ఎలాగో నువ్వు నన్ను కనిపెట్టేసి లోపలికి వచ్చావు అని చెప్పేసి థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు యూచి పరిగెట్టుకుంటూ వచ్చి జిన్షావ్ ను ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటుంది. వెంటనే జిన్షావ్ యూచిని హగ్ చేసుకుంటాడు. యూచి ఎందుకు ఇలా
ఇలా చేస్తున్నాడో అర్థం కాక ఎందుకురా హగ్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది. యూచీని చూసి చిన్న స్మైల్ ఇచ్చేసి మళ్ళీ హగ్ చేసుకుంటున్నాడు. అప్పటి నుండే తనకి యూచీ మీద లవ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు యూచీ దగ్గర నుండి పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా అని యూచీ అంటూ ఉంటే, లేదు అప్పుడు ఇప్పుడు నువ్వు నాతోనే ఉంటున్నావు, ఇది నా అదృష్టం అని యూచీని హగ్ చేసుకుని, నేను నీకేమవుతాను, మన రిలేషన్షిప్ ఏంటి అని మళ్ళీ అడుగుతూ ఉంటే యూచీకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా చూస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు ఆ గుహ మళ్ళీ కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. సరే రా ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని యూచీ హీరోని తీసుకుని వెళ్తుంది. ఇంకొక పక్క లీ, ఫాక్స్టైమన్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సీనియర్ మీరు ఇక్కడే ఉన్నారు కదా అడుగుతుంది. నేను ఇక్కడే ఉన్నాను అని ఫాక్స్టైమన్ నవ్వుతూ చెప్తున్నాడు. అప్పుడు లీ ఉన్న దగ్గరికి యూచీ, జిన్షావ్ ఇద్దరు వచ్చేస్తున్నారు. ఈ రాయికి అవతల వైపు సీనియర్ ఇరుక్కొని పోయారు అని లీ అంటూ ఉంది. అంతలో ఆ టెడ్డీ బేర్ వస్తుంది. షీఫాంగ్ దాన్ని తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ టెడ్డీ బేర్ స్టోన్ అంతా పగలగొట్టేసి మళ్ళీ ఒక కవచం లాగా మారి షీఫాంగ్ దగ్గరికి వెళ్లిపోతుంది. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. మింగ్షూ వెంటనే వెళ్లి జిన్షావ్ ని చెక్ చేసి ఈ మెడిసిన్ నీకు యూజ్ అవుతుంది అని మెడిసిన్ ఇస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉంటుంది మింగ్షూ. ఫాక్స్టైమన్ లీని చెక్ చేసి నీకేమీ ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నావని అంటారు. అందరూ మాటల్లో బిజీగా ఉన్నప్పుడు యూచీ హీరో చెవి దగ్గరికి వెళ్లి, నువ్వు నా దగ్గర ఒక క్వశ్చన్ అడిగావు కదా, నేను నీకేమవుతాను, మన రిలేషన్ ఏంటి అని. అది ఎవ్వరూ లేకుండా మనం ఇద్దరం మాత్రమే ఉంటాం కదా, అప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను అని అంటుంది. జిన్షావ్ ఓకే అన్నట్టు నవ్వుతూ యూచీ చెయ్యి పట్టుకుంటున్నాడు. వీళ్ళు ఇలా క్యూట్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఇదంతా ఫాక్స్టైమన్, లీ ఇద్దరు చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కొంచెం సిగ్గుపడుతూ ఉన్నారు. ఈ ప్లేస్ కి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప వేరే ఏమీ యూజ్ లేదు, ఒక క్లూ కూడా దొరకలేదు అని చెప్తూ ఉండే లోపే ఆ అంకుల్ బయటకు వచ్చి పడిపోతున్నారు. ఇక్కడ ఇంకొక పక్క ఆ బాంబుని ఆన్ చేసి వెళ్లిపోయి ఉంటుంది కదా ఆ అమ్మాయి వచ్చి సీనియర్ అక్క దగ్గరకు వెళ్తుంది. ఆ సీనియర్ అక్కని ఇక్కడ ఉన్న క్రిస్టల్ స్టోన్స్ అన్ని తీస్తూ ఉంటుంది. సీనియర్ అక్క అంటుంది, నీకు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళని చంపాలి అని ట్రై చేశావు అంటుంది. నేను వాళ్ళని ఆ గుహలోనే బంధించాలి అని అనుకున్నాను, చంపాలి అని అనుకోలేదు. అప్పుడు ఆ అంకుల్ లోపలికి వచ్చి మన ప్లాన్ అంతా చెడగొట్టేశాడు అని అంటుంది. సరే మనం అన్ని క్రిస్టల్స్ తీసేశాము, ఆ మ్యాటర్ ఆ అంకుల్ వాళ్ళ వంశానికి, అదే ఆ సముద్ర వంశానికి తెలిసిపోయి ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే కొన్ని డేస్ ఇక్కడ నుండి వెళ్లిపోయి దాక్కొని ఉండు అని చెప్పేసి సీనియర్ వెళ్లిపోతుంది. ఆ అంకుల్ మైకం నుండి లేవగానే నిజం చెప్తారా చెప్పరా అని యూచీ, జిన్షావ్ ఇద్దరు అడుగుతూ ఉన్నారు. ఆ అంకుల్ అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలి అని ట్రై చేస్తున్నాడు. బయట ఉన్న మన వాళ్ల దగ్గర ఇరుక్కుంటున్నారు. సరే ఇంకా మనం తప్పించుకోలేము అని యువరాణి నన్ను క్షమించండి అని యూచీ కాళ్ళ మీద పడిపోతున్నాడు. యువరాణినా, నేనా అని యూచీ అడుగుతుంది. అవును మీరే మా వంశానికి చెందిన యువరాణి, ఆకాశంలో ఉండే సముద్రరాణి వాళ్ల కూతురు మీరే అని చెప్తూ ఉంటే, నేను బీస్ట్ ఫ్యామిలీనా అని యూచీ అడుగుతుంది. ఏంటి ఈ అమ్మాయి మీద బీస్ట్ స్మెల్ రావడం లేదే అని అడుగుతున్నాడు ఫాక్స్టైమన్. మీరేమనుకుంటున్నారు, స్వర్గంలో ఉండే గాడ్స్ అందరినీ కాపాడే ముఖ్యమైన జాతి మాది. నార్మల్ బీస్ట్ స్మెల్ అంతా మా మీద రాదు. ఒక పనిష్మెంట్ కోసమే తను భూమి మీదకి వచ్చింది. ఏమి పనిష్మెంట్ అని అందరూ అడుగుతున్నారు. వశ్యమంత్రం అని ఒకటి ఉంది. వశ్యమంత్రం అంటే ఏమిటంటే వేరే పర్సన్ ని వశపరుచుకునే మంత్రం అన్నమాట. దాన్ని ఎవరైనా అబ్బాయి మీద వేస్తే తను తన గతాన్ని అన్ని మర్చిపోయి ఈ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉంటారు. యూచీ ఒకసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒక అబ్బాయి మీద ప్రయోగించేసింది. అందుకే ఇప్పుడు ఈ పనిష్మెంట్ ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు. జిన్షావ్ షాక్ అయిపోతున్నాడు. నేనేనా ఆ భూమి మీద ఉన్న మనిషిని, నా మీదనే ఈ మంత్రాన్ని ప్రయోగించిందా అని అడుగుతూ ఉంటే, ఏమో నాకు అది తెలీదు, కానీ మీరే అయ్యి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను అని అంకుల్ చెప్తున్నాడు. యూచీకి కొంచెం కష్టం అనిపించి వెళ్లి జిన్షావ్ చేయి పట్టుకుంటుంది. నేను ఆ సముద్రలోకానికి వస్తాను, అక్కడికి వచ్చి నిజాన్ని కనిపెడతాను అని జిన్షావ్ అంటున్నాడు. రిమైనింగ్ వాళ్ళందరూ మేము కూడా వస్తాము అని అంటున్నారు. ఆ టైంలో మింగ్షూ ఏదో చెప్పడానికి వస్తూ ఉంటే ఫాక్స్టైమన్ తనని మైకంలోకి వెళ్లేలాగా చేసి తీసుకుని వెళ్లిపోతున్నాడు. అందరూ ఆ సముద్ర లోకానికి ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఫాక్స్టైమన్ మింగ్షూ దగ్గరకు వచ్చి, మీ అమ్మని ఒక రాక్షస వంశానికి చెందిన వాళ్లే చంపేశారు, అందుకని నీకు ఆ వంశం మీద కొంచెం కోపం ఉంది, నాకు అది అర్థమవుతుంది. వాళ్ళని నువ్వు చంపాలి అంటే ముందు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలి, అందుకోసమైనా నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు అని చెప్తున్నాడు. మింగ్షూ కొంచెం అలకతోనే వస్తుంది ఆ ప్లేస్ కి. జిన్షావ్ సైలెంట్ గా ఉంటూ ఉంటే, నేను నీ మీద వశ్యమంత్రం వేశాను అని నీకు బాధగా ఉందారా అని అడుగుతూ ఉంటే, అది కన్ఫర్మ్ కాలేదు కదా, కన్ఫర్మ్ అయిన తర్వాత దాని గురించి థింక్ చేద్దాం అని బాధగా చెప్తున్నాడు. షీఫాంగ్
పిలుస్తున్నాడు. రే రండిరా, ఈ లోకాన్ని చూడండి, ఆకాశానికి మధ్యలో ఈ నగరం వేలాడుతూ భలే ఉంది అంటూ ఉంటే అంకుల్ చెప్తున్నాడు, ఇది మా పురాతన నగరం, ఇక్కడే మన యూచి పుట్టి పెరిగింది అని అంటున్నాడు. ఇదే నా సొంత ఇల్లా అని యూచి సైలెంట్ గా చూస్తూ ఉంది. అందరూ లోపలికి వెళ్తున్నారు. లీ అంటుంది, ఈ ప్లేస్ చాలా గ్రాండ్ గా సైలెంట్ గా ఉంది అంటే అంకుల్ అంటున్నాడు, ఈ ప్లేస్ ఒకప్పుడు ఇంకా గ్రాండ్ గా ఉండేది, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం బాగుపడుతూ వస్తుంది అని చెప్తున్నాడు. ఏం ప్రాబ్లం అని అందరూ అడుగుతూ ఉంటే దానిని మీరే పోను తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి విష్ చేస్తుంది. సరే రండి లోపలికి వెళ్దామని అంకుల్ తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ సముద్రరాణి నిలబడి ఉన్నారు. తిరిగి చూస్తే ఆమె కూడా కొంచెం చూడ్డానికి ఆ సీనియర్ అక్కలాగానే ఉన్నారు. యూచిని చూసి రా నాన్న అని పిలుస్తూ ఉంటే రాణి అని మన యూచి కూడా దగ్గరకు వెళ్లి ఈ ఫీలింగ్స్ నాకు బాగా తెలిసినట్లు ఉందే అని యూచి చెప్తూ ఉంటే రాణి యూచి చేయి పట్టుకుని కొంచెం యూచి హ్యాండ్ మీద మంత్రశక్తిని వేస్తుంది. నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటే అవును కొంచెం నొప్పిగా ఉంది అని యూచి అంటూ ఉంది. ఇంకా కొంచెం మంత్రశక్తి వేస్తూ ఉంటే అక్కడే నెమలి పిల్ల కూడా ఉంటుంది. తను కూడా ఈ వంశానికి చెందిన అమ్మాయిలాగానే ఉంది. కొంచెం కోపంగా చూస్తూ ఉంది. ఇప్పుడు నాకు నొప్పిగా లేదు అని యూచి అంటుంది. చేతిలో ఉన్న ఆ స్కేల్స్ అంతా ఇప్పుడు కొంచెం బాగా అయిపోతుంది. నువ్వు ఎదుగుతూ ఉన్నావురా, అందుకే నీకు ఇలా అవుతుంది. నీ బాడీలో ఒరిజినల్ పవర్స్ అన్ని బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక స్పెషల్ బీస్ట్, ఇప్పటి వరకు ఇలాంటి బీస్ట్ పుట్టనే లేదు, ఇది చాలా అదృష్టం అని రాణి అంటూ ఉంది. అంతలో జిన్షా నా మీద ఆ వశ్యమంత్రం వేశారా, ఆ అబ్బాయిని నేనేనా అని దిగులుగా అడుగుతున్నాడు. సారీ రాణి, ఈ మ్యాటర్ వాళ్ళకి చెప్పేశాను అని అంటున్నాడు. సరే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ముందు వీళ్ళని తీసుకుని వెళ్ళండి అని రాణి అంటుంది. వేరే దారి లేక అందరూ వెళ్లిపోతున్నారు. జిన్షా వెళ్తూ ఉంటే యూచి తట్టుకోలేక వేగంగా వెళ్లి జిన్షాని పట్టుకుంటుంది. రే సారీరా అని అంటుంది. నీకు నీ ఫ్యామిలీ దొరికింది, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వచ్చాయని అలిగి వెళ్ళిపోతున్నాడు. యూచికి కొంచెం బాధగా ఉంది. యూచిని అసిస్టెంట్ అమ్మాయి తీసుకుని వెళ్లి బాగా రెడీ చేస్తుంది. మిమ్మల్ని చూడ్డానికి 3 years నుండి మేమంతా వెయిట్ చేస్తూ ఉన్నాము. అలానే మీకు ఒక పట్టపు రాజును చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అంటే పట్టపు రాజు అంటే ఎవరు అని అడుగుతుంది యూచి. అతనే మిమ్మల్ని పెళ్లి చేసుకునేది, ఇంకా అతనే మీ లైఫ్ లాంగ్ మీతో ఉండేది అని చెప్తూ ఉంటే ఒకవేళ అలాంటి ఛాన్స్ ఉంటే జిన్షానే కావాలి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని యూచి చెప్తుంది. వేగంగా రెడీ అయిపోయి జిన్షా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేసి రే పట్టపు రాజుని పెళ్లి చేసుకోవాలి అని అంటున్నారు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాను, అప్పుడు మనం ఇద్దరం కలిసే ఉండొచ్చు కదా అని చెప్తూ ఉంటే జిన్షా చూస్తున్నాడు. నాకు నీ మీద ప్రేమ ఉంది, దాంట్లో కొంచెం కూడా డౌట్ లేదు, కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. నువ్వు వేసిన వశ్యమంత్రం వల్లనే నేను నీ వెనకాల తిరుగుతూ ఉన్నానా, లేక నిజంగా నీ మీద ప్రేమ ఉందా, అసలు నేను ఎవరు, ఇలా చాలా డౌట్స్ నాకు ఉన్నాయి అని అనుకుంటూ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. యూచి ఇది చూసి అప్సెట్ అయిపోతుంది. ఆ అంకుల్ వెళ్లి రాణి దగ్గర నేను నిజం చెప్పేశాను, నాకు పనిష్మెంట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే పర్లేదు, నీ వల్లనే నా కూతుర్ని ఇంత త్వరగా చూడగలిగాను, లేకపోతే తనని ఎప్పుడు చూసేదానునో ఏమో, కానీ తనకి ఈ నిజాలు ఇప్పుడు తెలిసి ఉండకూడదు. సరే ఇంకా మిగిలి ఉన్న నిజాలు ఏమి తనకి చెప్పకండి, తను అసలు తట్టుకోలేదు అని రాణి చెప్తుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఏమేం నిజాలు బయటపడుతున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చాలా మంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.